హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. బాగున్నారా అందరూ? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. బాగుందా ఈ డైలాగ్? డైలాగ్ కదా, నిజంగా నిజం అనమాట. మనం అందరం చాలా బాగుండాలి. అయితే ఈరోజు టాపిక్ ఏంటి అంటే, చాలామంది ఖాళీగా పని పాట లేకుండా పనులు బోలెడు ఉంటాయి చేయడానికి, కానీ పనులు చేయాలంటే బద్ధకం. మగవాళ్ళ సంగతి పక్కన పెట్టండి, ఆడవాళ్ళ గురించి నేను చెప్తున్నాను. ఇళ్లలో ఖాళీగా పోసుకోలు కబుర్లు చెప్పుకుంటూ, ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటూ, ఆ ఇంటికి ఈ ఇంటికి ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళి వాళ్ళ మీద వీళ్ళ మీద ఆ చాడీలు ఈ చాడీలు, ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అలాంటివి చెప్పుకునే బదులు ఇబ్బందులు పడుతూనే ఉంటారు. మన మధ్యతరగతి వాళ్ళలోనే ఈ జబ్బు ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అవునంటారా కాదంటారా? కదా, ఇళ్లలో ఇబ్బందులు పడుతూ చాలా అప్పులతోటి సతమతమవుతూ, ఇంట్లో సరైన సదుపాయం లేక, పిల్లల ఫీజులు కట్టలేక, వాళ్ళకి సమయానికి యూనిఫామ్స్ కానీ, వాళ్ళకి బుక్స్ కానీ, ఏదైనా కూడా అలాంటివన్నీ కూడా పక్కన పెట్టేసి, అరే ఇవి ఇంట్లో ఎలా గడవాలి, ఎలా గడుస్తుంది, మా మా హస్బెండ్ చూస్తేనేమో చిన్న జాబు, డబ్బులు సరిపోవట్లేదు, నేను కూడా ఏదో ఒక పని చేసి అతనికి అంటే తన హస్బెండ్కి కొంచెం హెల్ప్గా ఉందామనే ఆలోచన చాలా మందిలో మాత్రం కొంతమందిలోనే ఉంటుంది, ఎక్కువ మందిలో అలాంటి ఆలోచన ఉండదు. కానీ అలా చేస్తే నీ రోజులు ఇద్దరు పని చేసుకుంటేనే గడిచే రోజులు అంత భయంకరంగా రేట్లు గురించి చూసి కానీ ఇవన్నీ చూసి, ఇదివరకు మా రోజుల్లో అయితే అవి బ్రహ్మాండమైన బంగారు రోజులు, గోల్డెన్ డేస్ మావి. కానీ ఇప్పుడు అవి కాదు, ఇవి పిచ్చి రోజులు, చెత్త రోజులు. ఆకాశాన్ని అంటిన ధరలు ఆకాశాన్ని ఎక్కడో కూర్చున్నాయి. మనం ఏం కొనుక్కోవాలన్నా బోల్డ్ డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తే మన మధ్యతరగతి వాళ్ళకి కొంచెం ఇబ్బందే. అలాంటప్పుడు ఆడవాళ్ళు ఓపిక చేసుకొని ఏదో ఒక చిన్న బయటికి వెళ్ళి ఏదైనా పని చేసుకోవాలంటే సిగ్గు, పనులు చేయలేరు. కొంచెం వయసులో ఉన్న అమ్మాయిలే కానీ, నడి వయసు వాళ్ళే కానీ, కొంచెం వయసు అయిపోయిన వాళ్ళే కానీ బయటికి వెళ్ళి పనులు చేయాలంటే సిగ్గుపడతారు. కాబట్టి ఇళ్లలోనే ఉండి చిన్న చిన్నది ఏదైనా చేసుకోవచ్చు మంచిగా. ఏదైనా చేసుకోవచ్చు అంటే ఏంటి అంటే, చిన్న చిన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న మాట చెప్తాను. ఇప్పుడు మీ ఇళ్ళ దగ్గర చిన్న చిన్న షాపులు ఉంటాయి కదా, బడ్డీ కొట్లు, ఒకటో రెండో షాపులు ఉంటాయి. ఆ షాపులలో అందరూ వెళ్ళి షాపులకి వెళ్ళి కొనుక్కొచ్చుకోరు కదా, తక్కువే సరుకులు ఉంటాయి. ఏవో దాంట్లో వేలాడేసి చిన్న చిన్న చాక్లెట్లు అవి ఇవి కొద్ది సరుకులు ఉంటాయి ఆ కొట్లలో. ఎక్కువ అన్నీ ఏమి ఉండవు, బజార్కి వెళ్ళి తెచ్చుకోవాలన్నీ. కానీ అలాగా చిన్న చిన్న షాపులో లేనివి ఏముంటాయి, అన్నీ ఉండొచ్చు, కొన్ని లేకపోవచ్చు. మనం ఏం చేయాలంటే, ఏముంది, ఏదైనా పని చేసుకోవాలి, ఏదైనా పని చేయాలి. చిన్న ఒకరి కిందకి వెళ్ళి మనం పని చేయక్కర్లేదు, చిన్న బిజినెస్ లాంటిది. బిజినెస్ అంటే వేలకు వేలు పోసి మనం ఏం బిజినెస్ చేసేంత స్తోమత లేదు. కాబట్టి కొన్ని సరుకులు తెచ్చుకొని, వందల్లోనే పచ్చెనగపప్పు ఒక అర కేజీ, మినప్పప్పు ఒక అర కేజీ, ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ తెచ్చుకొని, అవన్నీ కొన్ని కలిపేసి 50 గ్రాములు, 100 గ్రాములు, 20 గ్రాములు అలా ప్యాకెట్స్ మనం తెచ్చుకొని, పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా, ప్యాకింగ్ చేసే కవర్స్ ఉంటాయి కదా, అవి తెచ్చుకొని చక్కగా వాటిలో మనము తూకం వేసుకొని, తూకం కాకపోతే వచ్చిన గ్లాస్ తోటి ఫస్ట్ మన షాప్కి వెళ్ళి అవి తూకం వేయించుకొని వచ్చి ఎంతెంత పడతాయో ఆ గ్లాసులో దాని క్వాంటిటీ ప్రకారం మనము వేసి ఆ కవర్లలో వేసి తాలింపు గింజలు మంచి సీల్ చేసే మెషిన్ కూడా అవసరం లేదు, తర్వాత డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కోవచ్చు. మామూలుగా క్యాండిల్ ఉంటుంది కదా, ఆ క్యాండిల్ అంటించి దాంతో ఇట్లా మంచిగా అంటించి దాన్ని ఇలా దానికి పెట్టేయచ్చు. ఆ కవర్కి ఇలా చేసేస్తే దాన్ని చక్కగా సీల్ అయిపోతుంది అనమాట. ఇలా మనం ఇలా అనేసి రబ్ చేసేస్తే సీల్ అయిపోద్ది అనమాట. అట్లా తాలింపు గింజలు ప్యాక్ చేసి అమ్మొచ్చు. తర్వాత మసాలాలు కూడా అమ్మొచ్చు. డబ్బులు కొంచెం ఎక్కువగా ఉంటే తెచ్చుకొని ఇలాచీ కానీ, చెక్క కానీ, లవంగాలు కానీ, తర్వాత ఇంకా కొన్ని డబ్బులు ఎక్కువగా అనిపిస్తే కాజు కానీ. ఇప్పుడు చూడండి, షాప్లోకి వెళ్తే ఒక 3 పలుకులు ఉంటాయండి, జీడిపప్పు పలుకులు సగం విరిసేసినాయి. 3-4 ఎంతెంత పలుకులు ఉంటాయి. అది ఇంతే ప్యాకెట్ ఉంటుంది, 6 రూపాయలు అంట. ఇప్పుడు 8 రూపాయలు చేశారు. అలాగా ఒక 3-4 మంచి జీడిపప్పు, ఒక జీడిపప్పుని ఇలా విడతీస్తే 2 వస్తాయి కదా,
అలాంటి 2 జీడిపప్పులు 4 హాఫులు చేసి అయితాయి కదా, ఆ 4 ఒక ప్యాక్ చేసి దాని ఇంత రేట్ అని మనము అంటే షాప్లో రేటు చూసి దాన్ని బట్టి మనం రేటు వేసుకోవచ్చు. దాని మీద వేసుకొని అవి కూడా పెట్టుకొని ఒక చిన్న దాంట్లో ఒక పేపర్ మీద ఒక బేసిన్లో ఇవన్నీ వేసుకొని అలా ప్యాక్ చేసి ఉంచుకొని ఒక చిన్న పేపర్ మీద ఇక్కడ మసాలాలు అమ్మబడును, లేదా ఇక్కడ ఇంట్లోకి కావాల్సిన సామాగ్రి తాలింపు గింజలు లాంటివి అమ్మబడినని చిన్న పేపర్ మీద రాసి గోడకన్నా అంటించండి, బయట అందరు కనపడేలాగా. లేకపోతే తెలిసిన వాళ్ళకన్నా వాళ్ళకి వీళ్ళకి చెప్తే ఆడవాళ్ళు నువ్వు గింజ కూడా నాందంటారు ఆడవాళ్ళ నోట్లో మాట. అలాగా ఒకరికి చెప్తే అందరికీ స్ప్రెడ్ అయిపోద్ది, పేపర్లో పడినట్టు అవుతుంది, చాలామంది తెలుస్తుంది. అవసరమైన వాళ్ళు పక్కింటి వాళ్ళు, ఆ ఇంటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, వాళ్ళు వీళ్ళందరూ కొనుక్కెళ్తారు. అలా మన బిజినెస్ డెవలప్ చేసుకోవచ్చు. చాలామంది ఇప్పుడు అలాగే చేస్తున్నారండి. ఇంట్లో ఖాళీగా కూర్చుని వదిలి పనులు చేసుకుంటే మనకి టైం పాస్ అవుతుంది, 4 డబ్బులు కనపడతాయి. ఎక్కువ వేలు పెట్టుబడి అవసరం లేదండి. జస్ట్ కొంచెమే ఫస్ట్ ఒక 500తో స్టార్ట్ చేయండి, చాలా బాగుంటుందండి. అమ్మాయిలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఖాళీగా కూర్చోకుండా ఈ విధంగా కూడా ఇంట్లో ఉండి సంపాదించుకోవచ్చు. ఇదివరకు ప్లాస్టిక్ బుట్టలు అల్లేవాళ్ళం, ఇప్పుడు చాలామంది మానేశారు. కొంతమంది అక్కడక్కడ పల్లెటూర్లు అల్లుతున్నారు. అలాగా ప్లాస్టిక్ వైర్లు తెచ్చుకొని బుట్టలు అల్లేసి ఆ బుట్టలు అమ్ముకోవచ్చు. అల్లడం రాకపోతే నేర్చుకోవచ్చు, లేకపోతే ఎవరితోనన్నా డబ్బులు ఇచ్చి అల్లడం వచ్చిన వాళ్ళకి వాళ్ళు డబ్బులు ఇచ్చి అల్లించుకొని మన షాప్లో పెట్టుకొని అలా కూడా అమ్ముకోవచ్చు. అంటే మనం అల్లుకుంటేనే ఆ లాభం అనేది మనకు తెలుస్తుంది. సో అంత పెద్దవి అవసరం లేకపోయినా ఇలా చిన్నవి మనం కొద్దిగా ఇంట్లో సొంతగా వ్యాపారం అనేది. పచ్చళ్ళు మన ఇంట్లో ఎలాగ పచ్చళ్ళు చేసుకుంటాం కదా, గోంగూర పచ్చడి అని, టమాటా పచ్చడి, మామిడికాయ పచ్చడి, ఇప్పుడు మామిడికాయలు వస్తున్నాయి, తొక్కు పచ్చడి, మాగాయ పచ్చడి, తర్వాత చిన్న ముక్కల పచ్చడి, పెద్ద ముక్కల పచ్చడి, రకరకాల మామిడికాయలు 100 రకాల పచ్చళ్ళు పెడుతున్నారు ఇప్పుడు. అలాగా నూరుడు పచ్చడి, రోటి పచ్చడి అనేసి పేర్లు పెట్టి చక్కగా నీట్గా మన ఇంట్లో మనం తినడానికి ఎంత నీట్గా ప్యూర్గా చేసుకుంటామో అలాగా కొన్ని పచ్చళ్ళు చేసి, మామిడికాయ పచ్చడి, టమాటా పచ్చడి, పండు మిరపకాయలు, నిమ్మకాయ, ఉసిరికాయ, రకరకాల పచ్చళ్ళు అయితే ఉన్నాయి కదా, అవి కొద్దిగా మనం తెచ్చుకొని ఒక అర కేజీ పచ్చళ్ళు పెట్టుకున్నా కూడా అవి 100 గ్రాముల ప్యాకెట్స్ ఉంటాయి. 100 గ్రాముల కానీ చమ్మండి, 100 గ్రాములు ఉండమనుకోండి, పావు కేజీ ఎక్కువ తీసుకోరు. మరి పల్లెటూరు కొద్దిగా ఇళ్ళ దగ్గర వాళ్ళు ఫస్ట్ కొంచెం చిన్న ప్యాకెట్ పట్టుకెళ్ళి తర్వాత బాగుంటే పెద్ద ప్యాకెట్ తీసుకుంటారు. అలాగా సో 100 గ్రాముల ప్యాకెట్స్లలో మీరు కొద్ది పచ్చళ్ళు నింపి అలాగే ప్యాక్ చేయండి, క్యాండిల్తో ప్యాక్ చేసేయండి. అలా పచ్చళ్ళు మా దగ్గర పచ్చళ్ళు కూడా ఉన్నాయండి, మేము పచ్చళ్ళు కూడా అమ్ముతున్నామంటే ఒకళ్ళు తెలిస్తే అందరూ ఈ పచ్చళ్ళు ఇళ్ళల్లో పెట్టుకునే రోజులు పోయి చాలామంది పెట్టుకోవట్లేదు, ఇలా రెడీమేడ్గా కొనుక్కుంటున్నారు. ఆ విధంగా కొన్ని పచ్చళ్ళు చేసి అమ్మొచ్చు. ఆ విధంగా మనం కూడా డబ్బులు ఎర్న్ చేసుకోవచ్చండి. ఎన్ని పద్ధతులు ఉన్నాయండి, ఎన్ని మార్గాలు ఉన్నాయండి డబ్బులు సంపాదించుకోవడానికి. ఆడవాళ్ళ ఇళ్ళల్లో కూర్చొని మిషన్ కుట్టే వాళ్ళకైతే డబ్బులకి లోటే లేదు, కష్టపడతారు వాళ్ళు. మోటార్ మీద మిషన్ తొక్కుతుంటే ఆ కష్టం నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా టైలర్నే కాబట్టి. నేను కూడా బట్టలు కుడతాను, బ్లౌజులు అవి అన్ని డ్రెస్సులు కుడతాను కాబట్టి ఆ బాధ నాకు తెలుసు. మోటార్ మీద కూర్చొని మన పని అంతా అయిపోయి మిషన్ దిగేటప్పటికి వెయిట్ చేసేస్తుందండి, నడుము బ్యాక్ పెయిన్ వస్తుంది, చాలా వెయిట్ చేసేస్తుంది, చాలా ఇబ్బందులు ఉంటాయి. అంత కష్టపడి మిషన్ కుడతారు జనాలు, అందరూ చాలామంది మిషన్ మీద ఇప్పుడు బోల్డ్ డబ్బులు సంపాదిస్తున్నారు. నేను కూడా ఇంట్లో ఉండి మిషన్ కుట్టుకుంటాను కాబట్టి కొంచెం అంత ఇంట్లో ఇబ్బంది లేకుండా ఎవరికైనా కూడా. ఇప్పుడు ఒక బ్లౌజ్ వచ్చేసి చాలా ఇదివరకు రోజుల్లో లాగా, ఇదివరకు మామూలు సాదా బ్లౌజ్ వచ్చి 30 రూపాయలు కుట్టిన కానీ 30 రూపాయల కానీ నుంచి నేను కుట్టానండి. ఇప్పుడు అది 150 అయ్యిందండి సాదా బ్లౌజు. లైనింగ్ బ్లౌజు 50 రూపాయలు, స్టార్టింగ్లో 40, 50. అంటే సాదా బ్లౌజ్ 30 అయితే 8 రూపాయల కాంచి కుట్టాను జాకెట్ నేను. సాదా బ్లౌజు 8 రూపాయల దగ్గర నుంచి కుట్టాను నేను. ఇప్పుడు 25 ఏళ్ళ నుంచి కుడుతున్నాను మిషన్ నేను. ఇప్పుడు ఎంత అయింది చూడండి, 300, 400 లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి. అంత రేట్లు పెరిగిపోయాయండి. 2 రోజుకు 2 బ్లౌజులు కుట్టుకుంటే 800, 700 ఎక్కడికి పోవండి బాబు. ఇంట్లో కూర్చొని కటింగ్ నేర్చుకొని కుట్టుకుంటే. లేదా మీకు మిషన్ కుట్టడం రాదా, బ్లౌజులు కుట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకొని చేతి పని కాజాలు, హుక్సులు, బ్లౌజ్కి ఎంత రేటు ఇస్తున్నారు. ఆ విధంగా చేసుకోవచ్చు. ఇంట్లో ఉండి చక్కగా మనం డబ్బులైనా చేసుకోవచ్చు, హాయిగా బ్రతకొచ్చు. అసలు
ఏ ఇబ్బంది లేకుండా కూడా బయటికే వెళ్ళక్కర్లేదు. అంటే చదువుకున్నోళ్ళు బయటికెళ్ళి ఆఫీస్‌లో ఉద్యోగాలు చేసుకుంటారు. అది వేరే విషయము. కానీ మనలాంటి అంటే బయటికి వెళ్ళి పనులు చేసుకోవాలంటే సిగ్గుపడేవాళ్ళు ఇలా ఇళ్ళల్లో కూర్చొని చక్కగా బ్రతుకుదెరువు మార్గాలు ఎన్నో ఉన్నాయండి. ఇంకా చాలా 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 ఉన్నాయండి. నేను మళ్ళీ ఇంకో వీడియోలో అయితే చెప్తాను. చాలా లెంగ్తీ అయిపోతుంది వీడియో. ఇలాగా ఈ మార్గాలు, పచ్చళ్ళు తర్వాత ఇంకేంటి అంటే మన దగ్గర ఇస్త్రీ పెట్టేలాగా ఉంటుంది. ఇంట్లో మనం ఐరన్ చేసుకుంటాం కదా! ఈ మధ్య నేను చూశాను ఒకళ్ళు ఇక్కడ బ్లౌజులు ఐరన్ చేయబడును. చాలామందికి శారీ బ్లౌజు ఐరన్ చేపించుకుంటారు బయట. మనం ఎక్కడికైనా కట్టుకొని వెళ్ళొచ్చిన తర్వాత చీర మాత్రం అలాగే కొంతసేపు అలా ఆరబెట్టేసి మళ్ళీ ఫోల్డ్ చేసేసుకుంటాము. బ్లౌజ్ మాత్రం ముడతలు ముడతలుగా ఉంటుంది. ఆ ముడతలు అయితే పోవు. మళ్ళీ ఇంకోసారి ఐరన్ చేయాల్సిందే. అందుకని చీరలు ఇస్త్రీకి ఇయకండా కొంతమంది బ్లౌజులు మాత్రం ఇస్త్రీకేస్తారు. అలాంటప్పుడు ఒక దగ్గర నేను చూశాను బోర్డు మా చుట్టుపక్కలే ఇక్కడ బ్లౌజులు ఐరన్ చేయబడును. ఇంట్లోనే ఉండి ఆమె ఐరన్ బాక్స్ పెట్టుకొని లేదండి వాళ్ళు అంటే ఐరన్ చేసేవాళ్ళు వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు ఐరన్ చేసేవాళ్ళు. వాళ్ళు వృత్తి ఎవరైనా చేసుకోవచ్చు. ఎవరి వృత్తే కదా! అందరూ చేసే పనులే. చక్కగా జాకెట్లు చాలామంది ఇస్తారు. ఆమె ఐరన్ చేసుకుని బ్లౌజ్కి ఇంత రేట్ తీసుకుంటుంది. అది కూడా ఒక వ్యాపారమే, డబ్బులు సంపాదించుకునే పద్ధతి. ఆ విధంగా అండి ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇంట్లో ఉండి ఆడవాళ్ళు తెలివిగా కొద్దిగా మైండ్ కొంచెం ఓపిక చేసుకొని ఈ విధంగా డబ్బులు ఎర్న్ చేసుకోవచ్చండి. ఏ ఇబ్బంది లేకుండా ఒకరి కింద పని చేయకుండా మనకి మనమే కొద్దిగా ఇంట్లో ఇబ్బంది లేకుండా గడుపుకోవచ్చు. చాలా మార్గాలు ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో ఇంకా నేను కొన్ని మాటలు అయితే చెప్తానండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా? షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఇంకొకరికి ఈ వీడియో అనేది వెళ్తుందన్నమాట. ఓకేనండి? థ్యాంక్ యూ. నమస్తే.